చదివా. కానీ నా లైఫ్లోకి వచ్చి అబ్బాయి ఎవరు చదువు నువ్వని తెలియక కష్టపడి చదివా. నువ్వు కానీ నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో, నేను పెళ్ళైన రెండో రోజే నా ఫ్రెండ్ హైదరాబాద్లో నా ఫ్రెండ్ శంకర్తో జంప్ అయిపోతా. ఆ తర్వాత నువ్వు లబోదిమో అన్నా నేనేం చేయలేను. ఇది మాత్రం నిజం. తర్వాత నీ ఇష్టం. నేను చిన్నప్పటి నుంచి బాగా చదువుకోవడానికి, డిగ్రీ డిస్ట్రిక్ట్ ఫస్ట్ రావడానికి కారణం ఏంటి చెప్పు బాబా? అలా ఏం కాదు. సరిగా చదవకపోతే ఏ బేవర్ చదువుకు ఇచ్చి పెళ్లి చేస్తారని చిన్నప్పటి నుంచి కష్టపడి చదివాను. కానీ నా లైఫ్లోకి వచ్చి ఆ బేవర్ చదువు నువ్వని తెలియక కష్టపడి చదివాను. నువ్వు కానీ నాకు ఇష్టం లేకుండా పెళ్లి చేసుకున్నావు అనుకో, నిన్ను పెళ్లి చేసుకున్న రెండో రోజే నా ఫ్రెండ్ శంకర్ గారితో జంప్ అయిపోతా. సీనుగాడి పెళ్ళాం లేచిపోయిందని తెలిసిందనుకో, ఊరంతా పండగ చేసుకుంటుంది. ఇది నిజం. తర్వాత నీ ఇష్టం.